నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. మనకి బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే? చాలామంది అడుగుతుంటారు. నేను లేట్‌గా లేస్తాను, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను. నాకేం పెద్ద డిఫరెన్స్ రాదు. కాఫీ తాగుతాను, వెళ్ళిపోతాను అని చెప్పి. ఎందుకు చేయకూడదో ఈరోజు చూద్దాం. బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ఎందుకు అంటే మీరు రాత్రి పడుకున్న దగ్గర నుంచి పొద్దున్న లేసేదాకా మీకు దాదాపు మీ నిద్ర టైం బట్టి 10-11 అవర్స్ దాదాపు మన బాడీ ఏ న్యూట్రిషన్ లేకుండా ఉంటుంది. మీరు దాన్ని కంటిన్యూ చేశారంటే బాడీ స్టార్వేషన్‌లోకెళ్తుంది. సో, మనం దాన్ని ఆ ఫాస్టింగ్‌ని బ్రేక్ చేయాలి. సో, రాత్రి 8కి తిని మళ్ళీ పొద్దున 8 దాకా మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయరు కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకొక 4, 5 అవర్స్ పోస్ట్‌పోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే అది కూడా అడిక్వేట్ ప్రోటీన్‌తో గాని మనం తీసుకోగలిగితే డేలో మొత్తం మెటబాలిజం మనం ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది. సో, మనకి యాక్టివ్‌గా ఉంటుంది. మనం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చేసినంత వరకు ఇన్ యావరేజ్ ఎవరి లైఫ్‌లో కూడా అంతకంటే లంచ్ తర్వాత ఎవరు చేయలేరు. సో, ఎందుకంటే మనం పీక్ వర్కింగ్ టైమ్ అనేది మార్నింగ్ 9-2 దాకా ఉంటుంది. సో, దీన్ని ఫ్యూయల్ చేసేది మన బ్రేక్‌ఫాస్ట్. సో, అది చాలా ఇంపార్టెంట్. మీరు తినకుండా చేసిన దానికి, తిని చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ ప్రొడక్టివిటీలో గాని, మీకుండే మానసిక ప్రశాంతతలో గాని చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అలవాటయ్యి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఏ ఐడియల్ వే. మీరు బ్రేక్‌ఫాస్ట్ రెగ్యులర్‌గా చేసి చూడండి. చాలా మీకు లైఫ్‌లో మార్పుని తీసుకొస్తుంది. మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేశారంటే, మీకు మధ్యాహ్నం లంచ్ టైమ్‌కి ఆకలి ఎక్కువేసేస్తుంది. అవసరానికి మించి తింటారు, చిరుతిళ్ళు తింటారు. మధ్యలో గూడా మళ్ళీ క్యాంటీన్‌కని అక్కడికెళ్ళి బిస్కెట్‌లు, కేకులు తింటారు. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎంతైతే క్యాలరీ కన్జ్యూమ్ చేస్తారో అంతకంటే ఎక్కువ తినేస్తారు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద క్యాలరీ అండ్ ఇట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు ఆమ్లెట్ గాని, బ్రెడ్ గాని ఒక 300, 400 క్యాలరీస్ ఉండేది. సింపుల్ మీకొక 4 బిస్కెట్‌లు, ఒక టీలో అయిపోద్ది. సేమ్ క్యాలరీస్ రెండిట్లో ఎనర్జీ ఒకటే ఉంటది. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బ్ ఉంటుంది, మనకు కావాల్సిన ఫ్యూయల్ ఉంటుంది. దీంట్లో ఒట్టి షుగరే ఉంటుంది, కార్బ్ ఒక్కటే ఉంటుంది. సో, ఇదేం చేస్తుంది, మనకి ఇన్‌స్టంట్ హై ఇస్తుంది. కాకపోతే మీకు ఆ షుగర్ అనేది లెవెల్స్ వెంటనే పడిపోతాయి. ఈ ఫస్ట్ ఆప్షన్‌లో మనకి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ అది తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకి షుగర్ సడెన్‌గా స్పైక్ అవ్వకుండా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్ వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ ఎవరు ఎక్కువ స్కిప్ చేస్తారంటే, నైట్ లేట్‌గా ఫుడ్ తినేవాళ్ళు. నైట్ గమనించారంటే రాత్రి 11, 12కి తినేవాళ్ళు కడుపు ఫుల్‌గా ఉండి పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. మీరు రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ తినడం స్టార్ట్ చేస్తే, మీరు రాత్రి పూట కూడా క్రేవింగ్ అంటే ఏదో తినాలి అనే కోరిక గాని, క్రేవింగ్ గాని తగ్గిపోతుంది. మీరు ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు రాత్రి స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ ఏ వర్క్ ఉన్నా కనీసం 7-8 అవర్స్ నిద్ర అనేది ఉంటే గాని మీరు మీ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీకి వెళ్ళిపోవద్దు. ఇయన్నీ పాటించి మీ లైఫ్ స్టైల్‌లో హెల్తీ లైఫ్ స్టైల్‌కి తీసుకొస్తారని భావిస్తూ అందరికీ నమస్కారం.